హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియోలో వచ్చి టిఫిన్ సెక్షన్లో మార్నింగ్ వేడివేడిగా చాలా రుచికరంగా ఉండే మిరియాల పొంగల్ ఎలా తయారు చేసుకోవాలో చూస్తాం. పొంగల్కి కాంబినేషన్గా పెసరపప్పు సాంబార్ని కూడా ఎలా తయారు చేయాలో కూడా చూపిస్తాను. ఈ రెండు కాంబినేషన్ వచ్చి చాలా బాగుంటుందండి. సో ట్రై చేయండి. సో నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో చూసేద్దాం. సో పొంగల్ కోసం ఫస్ట్ నేనేం చేశానంటే ఒక గ్లాసు రైస్ తీసుకున్నానండి. ఇది రైసే. ఒక గ్లాస్ రైస్కి హాఫ్ గ్లాసు కన్నా కొంచెం ఎక్కువగా ఉండే విధంగా పెసరపప్పు తీసుకున్నాను. పెసరపప్పు చాలా టేస్ట్ని ఇస్తుంది కాబట్టి రైస్కి ఈక్వల్ క్వాంటిటీలో ఉంటే కూడా చాలా రుచిగా ఉంటుంది. సో నేను అలా కాకుండా ఒక గ్లాస్కి హాఫ్ గ్లాస్ పైన పెసరపప్పు తీసుకొని బాగా వాష్ చేసుకున్నాను. వాటర్తో వాష్ చేసుకొని ఒక చిన్న గిన్నెలో వచ్చి దానికి తగ్గట్టుగా ఫుల్గా వాటర్ వేసుకుంటున్నానండి. వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ పై పెట్టేసుకున్నాను. సో ఈలోగా మన సాంబార్కి కూడా ఒక హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకొని దాన్ని కూడా నీట్గా వాష్ చేసుకున్నాను. పప్పు కాబట్టి 2-3 టైమ్స్ ఎక్కువ వాష్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 1 టైం వాష్ చేసుకొని సో దాన్ని కూడా వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాను. సో ఈ పెసరపప్పుకి వచ్చి ఒక 3 టమాటాస్ తీసుకున్నాను. 3 టమాటాస్ని వచ్చి సన్నగా చాప్ చేసుకొని, ఎందుకంటే ఇది పెసరపప్పు ఉడికిన తర్వాత దీన్ని మనము పప్పు గుత్తితో ఎనపం కాబట్టి జస్ట్ దాన్ని టమాటాస్ సన్నగా చాప్ చేసుకుంటే బాగా మెత్తగా ఉడికిపోయే విధంగా చాప్ చేసుకోవాలి. అలాగే జస్ట్ ఒక 1 ఆనియన్ తీసుకుంటే సరిపోతుంది. ఈ రెండిని మొత్తం నీట్గా శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆ ఉడుకుతున్న పప్పులో వేసేసాను. దాంతోపాటు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి బాగా ఉడికించుకుంటున్నాను. సో అలా పొంగొచ్చిన తర్వాత ఆ పైది మొత్తం టోటల్గా తీసేసిన తర్వాత కొంచెం స్లో మంట మీద పెట్టేస్తాను అనుకోండి, దాని దగ్గరికి వెళ్ళకుండానే అది ఆటోమేటిక్గా స్లో ఫ్లేమ్లోనే చక్కగా ఒక 10 మినిట్స్లో ఉడికిపోతుంది పొంగలు. సో ఇలాగ చూడండి, పెసరపప్పు కూడా బాగా పొంగొస్తుంది. దీన్ని కూడా బాగా ఒకసారి మిక్స్ చేసుకొని మినిమైజ్ చేసుకుందాము గ్యాస్ స్టవ్ ఫ్లేమ్ని. సో పప్పు ఉడికేలోపు చూసారా, పొంగల్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. సో ఈ విధంగా హాఫ్ ఉడికిన తర్వాత ఆ పొంగల్కి తగ్గట్టుగా మనం ఉప్పు వేసుకోవాలి. రాళ్ళు ఉప్పు అయితే రుచికి మంచిది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. సో అలా రాళ్ళు ఉప్పుని వేసుకొని ఒకసారి బాగా కలిపెట్టేసుకొని గరిటెతో జస్ట్ కొంచెం స్లో చేసుకుందాం. ఈరోజు చూసారండి, పప్పు కూడా ఆల్మోస్ట్ ఉడికిపోతుంది. సో దానికి కూడా తగ్గట్టుగా ఉప్పు వేసాను. ఉప్పు దాంతోపాటు వచ్చి 1 స్పూను కారపొడి 1 స్పూను, అలాగే 1 స్పూను ధనియా పౌడర్ కూడా వేసి బాగా మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసి అలాగే స్లో ఫ్లేమ్ పెట్టేసుకుంటున్నాను. సో మన పొంగల్ అయితే ఫస్ట్ అయిపోతుందండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు ఏం చేయాలంటే దీన్ని మనం తాలింపు పెట్టుకోవాలి. సో పొంగల్ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. ఆ తాలింపు కోసం వచ్చి ఒక 2-3 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకుంటున్నాను. ఇది ఇంట్లో కాచిన నెయ్యి, సో అందుకే ఆ విధంగా ఉంది. 2-3 టేబుల్స్ నెయ్యితో పాటు జస్ట్ ఒక హాఫ్ స్పూన్ వచ్చి నార్మల్ ఆయిల్ కూడా తీసుకున్నాను, వెజిటేబుల్ ఆయిల్. దాంతోపాటు మిరియాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, జీడిపప్పు, అలాగే సన్నగా తరిగిన అల్లము, మిరియాల పౌడర్ ఇవన్నీ వేసి పోపు పెట్టుకుంటున్నాను. లాస్ట్గా వచ్చి కరివేపాకుతో ఆ పోపుని దింపేసుకుంటున్నాను. ఈ కరివేపాకు వేసిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది చూడండి. సో ఈ పెట్టిన పోపుని వచ్చి మనం పొంగల్లోకి వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం గరిటెతో. సో మన పొంగల్ అయితే ప్రిపేర్ అయిపోయింది కదా. ఇక్కడ చూడండి, పప్పు కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. సో దీనికి కూడా పోపు పెట్టుకోవాలి. సో అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి, దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పడదండి, జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుంది. సో పోపు గింజలు కూడా వేయాలండి. అల్లము, ఉద్దిపప్పు, పచ్చెనగపప్పు, జీలకర్రతో పాటు దీనికి చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అంటే సోంపు 1 స్పూన్ వేసుకొని కరివేపాకుతో తాలింపు పెట్టేసుకొని, అలాగే దీన్ని తెల్లగడ్డ ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు తెల్లగడ్డని పాయలు తీసి దంచి ఇందులో వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా వస్తుంది. సో ఈ మిశ్రమాన్ని ఇందులో వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి, తగినంత వాటర్ పోసుకొని. సో మన సాంబార్ కూడా ప్రిపేర్ అయిపోయింది. ఈ సాంబార్ని ఓన్లీ పొంగల్కే కాదండి, ఇడ్లీ దోశలకు కూడా చాలా బాగుంటుంది. సో చాలా సింపుల్ ఇంగ్రీడియంట్ చూసేసారు కదండి. సో తప్పకుండా మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలా వేడివేడిగా పొంగల్తో సాంబార్ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా మీరు ట్రై చేయండి. సో నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసేవాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటుంది మీ తిరుపతి అమ్మాయి.